హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చుక్కకూర తోటకూరతో పులుసు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసినవి ఒక పెద్ద చుక్కకూర తోటకూర కట్ట, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, కారానికి సరిపడా పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పెద్ద టమాటాలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని చుక్కకూర తోటకూరని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా పసుపు వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఎండుకారం ఏం వాడట్లేదు, పచ్చిమిర్చినే కారానికి సరిపడా వేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని మెదుపుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. దీనిలో ఎండుమిర్చి లేదా ఉప్పు మిరపకాయలను ఇలా సన్నగా ముక్కలు తుంచేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగనివ్వాలి. ఎండుమిర్చి బదులు ఉప్పు మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లిని ఇలా దంచేసి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ పోపుని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చుక్కకూర తోటకూర పేస్ట్ని దీంట్లో వేసుకొని మరొక 2 నిమిషాల పాటు పోపులో ఉడికించుకోవాలి. అంతే అండి, రోటీ రైస్లోకి చాలా టేస్టీగా చుక్కకూర తోటకూర పులుసు కూర రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.